హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రోజు నైటే గచ్చు అంతా ఊడ్చి కడుగుతున్నాను కదా. ఈరోజు మాత్రం కడగలేదండి, వర్షం పడుతుంది కదా. మొన్న నైట్ అయితే గచ్చు మొత్తం ఊడ్చి నీట్గా కడిగాను. నేను కడిగిన కొంచెం సేపటికే పెద్ద వర్షం వచ్చిందండి. అయ్యో, అనవసరంగా ఇప్పుడు నీళ్ళన్నీ వేస్ట్ చేసి గచ్చు మొత్తం కడిగేశానే అనుకున్నా. ఇంకా నిన్న కూడా బాగా మబ్బు పట్టిందండి. నైట్ అంతా మబ్బు పట్టేసి వర్షం పడేలా ఉంది. ఇంకా అందుకనే నైట్ అయితే గచ్చేం కడగలేదు. అదిగాక ఈరోజు సండే కదా, పిల్లలకు కూడా స్కూల్ లేదు. ఇంకా మనం కొంచెం లేటుగా నిద్రలేచినా, లేటుగా పనులు చేసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు కదండి. ఇంకా అందుకనే నైట్ అయితే గచ్చేమి కడగలేదు. ఇంకా ఉదయం నిద్రలేచి ఇంక ఇదిగోండి కసువు ఊడుస్తున్నాను. మా ఇంటి పక్కన వాళ్ళైతే నేను నిద్ర లేచేటప్పటికే చూడండి, వాళ్ళు గచ్చు అంతా కడిగేశారు. గచ్చు కడిగేసి నీళ్ళు కూడా మా ఇంటికల్లి వచ్చేసినాయి. నేనైతే ఇప్పుడు నిద్ర లేచాను. అంటే వాళ్ళకి గేదెలు ఉన్నాయిలేండి. గేదెలు ఉన్న వాళ్ళైతే కొంచెం త్వరగానే నిద్రలేస్తారు. ఇంకా మాలాగా గేదెలు లేని వాళ్ళైతే కొంచెం లేటుగా నిద్రలేస్తాం. గేదెలు లేవనుకోండి, పని అనేది చాలా తక్కువగా ఉండిద్ది. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారండి, పసిపిల్లలుంటే ఎంత పని ఉండిద్దో గేదెలు ఉన్న వాళ్ళకు కూడా అంతే పని ఉండిద్దంట. పసిపిల్లల్ని చూసినట్టు చూస్తూ ఉండాలంట. మాకైతే గేదెలు లేవు కదండి, ఇంకా పని అనేది చాలా తక్కువగా ఉండిద్ది. గేదెలు ఉన్నాయనుకోండి, వాటికి మేత వేసుకోవటం, పాలు తీసుకోవటం, పేడకళ్ళు తీసుకోవటం, ఇంక ఇదే పని అంతా సరిపోయిద్ది. ఒక బకెట్ నీళ్ళు తీసుకొని గచ్చు మొత్తం చల్లేసానండి. ఏదన్నా మట్టి కానీ పేడ మరకలు ఉన్నా కానీ నానిపోతాయిలే అని. మాకు గేదెలు తిరుగుతుంటాయి కదండి, పేడ మరకలు అవి ఎక్కువగా ఉంటాయి. ట్రాక్టర్లు అవి తిరుగుతాయి కదా, ఈ గచ్చు అంతా తొక్కిచ్చేస్తాయి. అన్నీ మరకలుగా ఉంటాయి, అవేమో ఎండిపోయి ఉంటాయి కదా. అందుకని ముందు ఒక బకెట్ నీళ్ళు చల్లాననుకోండి, అవి నానిపోయి నేను కడిగేటప్పుడు ఈజీగా ఉండిద్ది. ఇంకా తర్వాత ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొని మొత్తం చీపిరి పెట్టి రుద్దేసి నీట్గా కడుగుతాను. చీపిరి పెట్టి రుద్దామనుకోండి, మురికి అనేది లేకుండా గచ్చు అనేది నీట్గా ఉండిద్ది. ఈరోజు వంట అనేది కొంచెం లేటుగా చేసినా కానీ ఇబ్బంది లేదు కదా, పిల్లలకి స్కూల్ లేదు కదా. అందుకనే ఇంక ఇదిగోండి బయట వరండా గొంతులు అన్నీ నీట్గా కసువు ఊడుస్తున్నాను. నిన్న కొంచెం లైట్గా వర్షం పడటం వల్ల ఇవన్నీ ఊడవలేదండి. ఇంటి పక్కన నేరేడు చెట్టు ఉండటం వల్ల నేరేడు ఆకులు పూత అన్నీ రాలుతున్నాయి. రాలి ఇదిగోండి ఈ గొంతులో నుంచి ఇంకా వరండాలోకి వచ్చేస్తాయి. కాయలైతే కాయలేదు కానీ ఆకులు రాలటం పూత రాలటం మాత్రం ఎక్కువగా ఉంది. మరీ చెట్టు కింద అయితే మాత్రం ఆకులన్నీ రాలిపోయి వర్షం పడ్డదనుకోండి, ఎర్రగా మరకల్లాగా పడింది. ఇంకా అదంతా క్లీన్ చేయాలి ఒకరోజు. ఎప్పటికప్పుడు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ మరకలు వచ్చేస్తున్నాయి. ఇంకా వర్షాలు కొంచెం తగ్గిన తర్వాతైనా ఆ చెట్టు కింద ఉన్న బండలన్నీ నీట్గా క్లీన్ చేయాలి. అంటే చెట్టు కింద బండలు కాదులేండి, మా గొంతులోకి ఆకులన్నీ పడతాయి కదా, ఇంకా అక్కడ బండలన్నీ ఎర్రగా వచ్చేసినాయి. బయట కసువు అంతా నీట్గా ఊడ్చాను అనుకోండి, ఇంకా ఇంట్లో పని అనేది కొంచెం లేటుగా చేసినా సరే ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఈరోజు సండే కదా, చికెన్లు అవి తెచ్చుకొని వంటది చేసేటప్పటికి కొంచెం లేట్ అయ్యిద్ది. ఇంకా లేట్ అయిన తర్వాత బయట ఊడ్చి బండ్లు తుడుచుకోవాలంటే బాగా ఎండ వచ్చేసిద్దండి. అందుకని ఇంక ఈరోజు ఉదయాన్నే ఊడుస్తున్నాను. ఉదయాన్నే కసు ఊడ్చుకుంటే కూడా ఇల్లు అనేది చూడటానికి చాలా నీటుగా ఉండిద్దండి. మనకేమో టైం సరిపోక ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఇల్లు ఊడుస్తూ ఉంటాము. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి లంచ్ బాక్సులు అవన్నీ రెడీ చేసేటప్పటికి లేట్ అవుతుంది కదా. అందుకని ఇంట్లో పని అంతా అయిన తర్వాత క్లీనింగ్ పని చేసుకుంటాం. కానీ ఉదయాన్నే పాచికసు ఊడ్చుకుంటే మాత్రం ఇల్లు చూడటానికి నీట్గా ఉండిద్దండి. ఇంకా ఏ టైంలోనైనా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన ఇల్లు అనేది చూడటానికి చాలా నీట్గా ఉండిద్ది. అందుకనే పాత రోజుల్లో అందరూ ఉదయం నిద్ర లేచిన వెంటనే పాచికసు ఊడ్చుకునేవాళ్ళు. పాచికసు ఊడవంది పని అనేది మొదలు పెట్టేవాళ్ళు కాదండి. అప్పుడు పుల్లల పొయ్యిలు ముట్టించేవాళ్ళు కదా. పొయ్యిలో బూడిద ఎత్తుకోవటం, పాచికసువులు ఊడ్చుకోవటం, ఈ పనులన్నీ చేసిన తర్వాతే వంట పని అనేది మొదలు పెట్టేవాళ్ళు. పూజలైతే కొంతమంది చేసేవాళ్ళు, కొంతమంది చేయర్లే కానీ పాచికసు ఊడ్చుకోకుండా మాత్రం పని అనేది అస్సలు మొదలు పెట్టరండి. అందరూ పొలాలు వెళ్తారు కదా, ఉదయాన్నే ఈ పనులన్నీ చేసుకుంటారు.
బయటైతే సింపుల్‌గా ఇంకా మెలికల ముగ్గేసానండి. చిన్న మెలికల ముగ్గేసాను. ఎప్పుడూ డిజైన్సే వేస్తున్నా కదా అని ఈరోజైతే సింపుల్‌గా చిన్న మెలిక ముగ్గేసాను. ఇంక నేనైతే హాట్ వాటర్ తాగుతున్నానండి. ఈరోజు కొంచెం ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ తాగాలి. రోజైతే పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత హాట్ వాటర్ తాగేదాన్ని. ఈరోజైతే మాత్రం ముందే తాగుతున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అనేది చాలా మంచిదండి. మన హెల్త్‌కి చాలా మంచిది. మనం రోజు మొత్తం మీద సరిగ్గా వాటర్ తాగినా, తాగకపోయినా ఉదయాన్నే మాత్రం 1 లీటర్ హాట్ వాటర్ తాగితే మాత్రం చాలా మంచిది. నేనైతే మాత్రం మీకు తెలుసు కదండీ! 1 లీటర్ అయితే మాత్రం తాగను కానీ, హాఫ్ లీటర్ అయితే మాత్రం తాగుతాను. ఏదైనా సరే, ఎంత పనున్నా సరే, ఏ టయానికైనా టిఫిన్ తినబోయే లోపు మాత్రం తప్పనిసరిగా హాట్ వాటర్ తాగుతానండి. ఈ మధ్య కొంచెం వెయిట్ కూడా పెరిగానండి. అంతకుముందైనా కొంచెం లావుగానే ఉంటాను. ఇప్పుడు ఇంకొంచెం 4, 5 కేజీస్ పెరిగాను. మొన్న హాస్పిటల్‌కెళ్ళి వెయిట్ చూసుకున్నాను. వెయిట్ చూసుకున్నప్పుడు 4, 5 కేజీస్ పెరిగానండి. అమ్మో! ఇంత వెయిట్ పెరిగాను. వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా ఉంటదో. ఆ 5 కేజీస్ తగ్గాలి. పెరిగాను కదా! పెరిగిన 5 కేజీస్ తగ్గాలి. నేను 74, 73 కేజెస్ ఉంటాను. 5 కేజెస్ పెరిగానండి. ఆ 5 కేజెస్ మాత్రం తగ్గాల్సిందే. తగ్గకపోయాననుకోండి, ఇంకా మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ముఖ్యంగా మన ఆడవారికైతే మన జాకెట్లతో ప్రాబ్లం వచ్చేసిద్ది. జాకెట్లు లూజులు అవ్వటం, బిర్రులు అవ్వటం, వాటిని మళ్ళీ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి రిపేర్లు చేయించుకోవటం. ఈ ప్రాబ్లం అంతా ఎందుకులే అని 4, 5 కేజీలు మాత్రం తప్పనిసరిగా తగ్గాల్సిందే. ఈరోజు సండే కదండి, మా అబ్బాయి ఇంకా నిద్ర లేవలేదు. ఇప్పుడే నిద్ర లేచాడు. గోళ్ళు అవి మాత్రం బాగా పెరిగినాయండి. సండే కదా, గోళ్ళు కట్ చేయాలి. సండే రోజు పిల్లలకు ప్రత్యేకంగా చేయటానికి కొన్ని పనులుంటాయండి. వాళ్ళకి గోళ్ళు కట్ చేయటమని, చెవులో గుబిలి తీయటమని. గుబిలి అలాగే ఉంచామనుకోండి, పిల్లలకి చెవి నొప్పి అనేది వచ్చిద్ది. పిల్లలకి గుబిలి క్లీన్ చేయటం, ఇంకా ఆ పనులన్నీ చేస్తూ ఉంటాను. ఇంట్లో పనులన్నీ చేసుకుంటా, వీడియోలు చేసుకుంటా, ఇంత పని ఎక్కువగా ఉన్నా కానీ వెయిట్ పెరుగుతున్నాం. వెయిట్ ఎందుకు పెరుగుతున్నామో కూడా అర్థం కావట్లేదు. ఇంటి పని మొత్తం మనమే చేసుకోవాలి కదండి. పని మొత్తం చేసినా సరే వెయిట్ అనేది పెరుగుతూనే ఉన్నాము. ఇంక ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు సండే కదా, అందుకని చికెన్ తీసుకొచ్చాము. అందులో పిల్లలకు కూడా పంపించాలండి. మేమైతే వెళ్ళట్లేదు, మా తోడికోడలు వెళ్తుందంట. ఇంకా తనకి చికెన్ ఇచ్చి పంపిద్దాములే అని నేనైతే ఉదయాన్నే చికెన్ తెప్పించి చికెన్ వండుతున్నాను. చికెన్ అయితే ఒక గంట, అరగంట సేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తానండి. ఇలా చేస్తేనే ముక్కలు అనేవి మెత్తగా ఉంటాయి. తినటానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇందులో కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు వేసి మొత్తం బాగా కలిపేసి ఒక అరగంట సేపైనా నాననిస్తాను. టైం ఉంటే కనీసం ఒక గంట సేపైనా పక్కన పెట్టేయొచ్చండి. కాకపోతే మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒక పావు గంట, అరగంట సేపైనా దీన్ని పక్కన పెట్టి ఇలాగే ఉంచేస్తాను. ఈ పెరుగు అనేది, ఉప్పు అనేది ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేయాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. కాకపోతే నాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. దాన్ని వేసి కలిపే అంత టైం కూడా లేదు. అందుకనే ఉప్పు, పసుపు వేసి కలిపేస్తున్నాను. కొంతమంది అయితే కారం కూడా ఒకేసారి వేసి కలుపుతారండి. కారం వేస్తే ముక్క అనేది త్వరగా ఉడకదని నేనైతే కారం వేయను. కారం ఎప్పుడైనా సరే లాస్ట్లో వేస్తాను. ఇంక ఇది కూరలో గ్రేవీ అనేది ఎక్కువగా ఉండటానికి ఉల్లిపాయలు, టమాటాలు వేయిస్తున్నాను. 2 టమాటాలు, 1 ఉల్లిపాయని ఇలా పొడవుగా చీలికలా కోసి కొంచెం ఆయిల్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసి ఒకేసారి మిక్సీ పట్టేస్తాను. చిన్న జారు లేకపోవడం వల్ల ఈ తిప్పలన్నీ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నా, ఏది వేసుకోవాలన్నా పెద్ద జారులోనే వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండిద్ది కదా, అందుకని పెద్ద జార్లోనైనా ఇంకా ఈజీగా మిక్సీకి వేసుకోవచ్చు. ఇంకా చికెన్ అయితే ఇదిగోండి, ఉప్పు, పసుపు వేసి మ్యాగ్నేట్ చేశాను కదండి, పెరుగు కూడా వేసి ఆ చికెన్ అయితే ఇందులో వేసాను. చికెను సగం ఉడికేదాకా ఇంక ఇందులో కారం కానీ ఏమీ వేయనండి. సగం ఉడికిన తర్వాతే ఇంకా కారం వేసిన, మసాలా వేసిన, ఇంక ఇదిగోండి ఇందాక టమాటా పేస్ట్ మిక్సీకి వేసాను కదా, ఆ మిక్సీకి వేసిన పేస్ట్ ఇందులో వేస్తున్నాను.
ఈ గుజ్జు అనేది వేయటం వల్ల కూరకి ఎక్కువ గ్రేవీ వచ్చిద్దండి. మనం ఎక్కువ మసాలా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ గుజ్జు అనేది సరిపోయిద్ది మనకి. గ్రేవీ అనేది ఎక్కువగా వచ్చిద్ది. అన్నంలో కూడా బాగా కలిసిద్ది. ఇంకా కూరలో అయితే ఇదిగోండి ధనియాల పొడి వేశాను. 2 స్పూన్ల ధనియాల పొడి వేశాను. కేజీ చికెన్‌కి 2 స్పూన్ల ధనియాల పొడి వేశాను. ఇంకా కొబ్బరి కానీ, వేరే గరం మసాలా కానీ ఏమీ వేయట్లేదు కాబట్టి ధనియాల పొడి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తాను. ఈ ధనియాల పొడిలోనే దాల్చిన చెక్క, లవంగాయలు అవన్నీ వేసి ఒకేసారి మిక్సీకి వేశాను. అందుకనే కొంచెం ఈ మసాలా అనేది ఘాటుగా ఉండిద్ది. ఇంకా కూరకు సరిపడా కారం వేశానండి. కొంచెం మన గొడ్డు కారం ఉండిద్ది కదా, ప్లెయిన్ కారం అది వేశాను. కొంచెం సంబార కారం, రోజు కూరల్లో వాడుకునే మసాలా కారం ఉండిద్ది కదా, అది కొంచెం వేశాను. నాన్ వెజ్లోకి కారం అనేది ఎక్కువగానే పట్టిద్దండి. కొంచెం నాన్ వెజ్ అనేది ఘాటుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుండిద్ది. మా ఇంట్లో అయితే మాత్రం కొంచెం కారం ఎక్కువే తింటాం. మాకు ఘాటుగా ఉంటేనే టేస్ట్గా అనిపించిద్ది. అందుకని నేను కొంచెం కారం అనేది ఎక్కువగానే వేస్తాను. ఇంకా కూరకి సరిపడా వాటర్ పోసాను. మనకు గ్రేవీ ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ పోసాను. వాటర్ అనేది ఇప్పుడే ఒకేసారి పోసేయాలి. మళ్ళీ సగం ఉడికిన తర్వాత వాటర్ పోసామనుకోండి కూర అనేది చప్పగా వచ్చిద్ది. టేస్ట్ అనేది మారిపోయిద్ది. అందుకనే ఇప్పుడే మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ చూసి పోసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువే పోసామనుకోండి కూర అనేది గ్రేవీ ఎక్కువగా ఉండిద్ది. ఇంకా చప్పదనం లేకుండా ఉండటానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. మసాలాలో అవన్నీ వేసాను కదండి, అందుకని కొంచెం ఉప్పు వేసాను. ముందే చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు వేసాను కదా, ఇప్పుడు టమాటా పేస్ట్ మసాలాలు వేసాను కదా, వాటికి సరిపడా ఉప్పు అనేది వేసాను. ఇంకా దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలు. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చామనుకోండి మసాలా మొత్తం ముక్కకు పట్టేసి ముక్క టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇదిగోండి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తేనే చికెన్కి మాత్రం రుచి అనేది చాలా బాగుంటుంది. చికెన్ రెడీ అయింది కదా, ఇంకా పిల్లలకి ఒక బాక్స్లో తీసి ఇంకా హాస్టల్కి పంపించేసేయాలి. చికెన్లో గ్రేవీ చూడండి, ఇలా ఉంటే సరిపోయిద్దండి. మరీ నీళ్ళు నీళ్ళుగా ఉన్నా మరీ గట్టిగా ఉన్నా బాగుండదు. చికెన్ కూర అంటే మాత్రం గ్రేవీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే కూర అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.